ఈ పొట్టిగాడికి నాన్ స్టాప్ అనమాట. పొట్ట పొట్ట గుమ్మడికాయలాగానే తింటానే ఉంటాడు వీడు పొట్టోడు. ఎంతన్నా పెట్టు తింటూనే ఉంటాడు. ఈ చిట్టి అన్నాలు కూడా తింటున్నాయా? నేను వీటి మమ్మీ కోసమని పెట్టాను. ఈ చిట్టి పాపలకి వేరే ప్యాకెట్ ఉంది, ఇవి కూడా తింటాం. తినండి తినండి ఇంకా తినవే, తిను తిను తిను. ఈ బుడ్డది జింజర్ కలర్ ఉంది కదా వీడు, ఇది మేల్ కిటెను. ఎంత పిరికి సన్నాసి అంటే అంత పిరికి. ఇవి రెండు ఫీమేల్ అనమాట. ఇవి చక్కగా యాక్టివ్గా ఉన్నాయి, ఆడుకుంటున్నాయి. వీడే నా చూడండి ఎంత వీక్గా ఉన్నాడు. అగో చూస్తేనే పరారు. తినువే, నువ్వు తిను, నీకు మళ్ళీ వస్తున్నాగు. ఏనన్నా నువ్వు బయటికి పోకురా అంటే బయటకు పోయి తన్నులు తినేసి వస్తావు రాగా. చూడండి వీడు అసలు బయటికి పంపించను నేను అస్సలే. పోయాడు అని అంటే ఏదో ఒక దెబ్బ తగిలించుకొని వస్తాడు వీడు. ఇప్పుడు 3 రోజులు అయింది రాక. ఇక్కడ పోయిండు కన్నుకి దెబ్బ తగిలించుకున్నాడు. మళ్ళీ వీడు పొగరు చూడండి ఇగో గొంతు దగ్గర, ఇదిగోండి. ఇంకా బయట ఫైటింగ్లు చేసి వచ్చి ఆ కూపం అంతా మా మీద చూపిస్తాగో. చూడండి ఇక్కడ కూడా గొంతు దగ్గర. వీడికి ఎన్నిసార్లు ఆపరేషన్కి ఎన్ని ఆపరేషన్లు అయినాయి, ఎన్ని సర్జరీలు అయినాయి ఎదవకి. ఈ మేల్ క్యాట్ అండి, ఇది 7 years వరకు ఉంటుంది. చూడండి స్కిన్ అంతా ఊడిపోయింది. అయినా వీడికి న్యూటరింగ్ చేయించినా వీడి పొగరు మాత్రం వస్తున్నట్టు. ఇంకా నా ప్రాణానికి 3 డాగ్స్ అండి ఇగో కలిపి పెట్టా. మా బాబు తీసుకెళ్ళి ఇట్లా చికెన్ ఉడకబెట్టేసి, కొన్నేమో ఇంకా 2 పిల్లులు వస్తాయి బయట పిల్లులకి. ఇంకా ఇవేమో కుక్కలకి 3 కుక్కలు అండి బాబు. వాటికి ఒక్కరోజు పెట్టకపోతే, మా బాబు పెట్టకపోతే ఏం నష్టం లేదు మానిపడే అంటాడు. నాకేమో ఇంకా మన శాంతే ఉండదు. ఆ రోజు ఒకరోజు పెట్టకపోయినా నిద్ర రాదు నాకు. మరి అట్లా సృష్టించాడండి, ఏం చేస్తాం. అందరూ హ్యాపీగా ఉంటే నాకు మాత్రం ఇది ఎక్కడ బుద్ధి ఇచ్చాడో తెలియదు, ఇదేం టెన్షనో తెలియదు. ఒక్కరోజు పెట్టకపోయినా కూడా నాకు మనశ్శాంతి ఉండదు. వీడు కిట్టిగాడు, వీడు కూడా మాకు దొరికాడు. పక్క బిల్డింగ్ మీద వర్షం వస్తుంటే ఏడుస్తూ కూర్చుంటే ఇక అందరూ చూసి ఎవరిదో అంటారు, కానీ ఇంకా చూసి స్పందించే గుణాలే లేవండి ఇక్కడ మనుషులకి. ఒకవేళ స్పందించే వాళ్ళు అంటేనేమో మళ్ళీ తిట్టడం. వాళ్ళు తిట్టుకుంటే నాకేం తేడా ఉండదు, ఎందుకంటే అది సృష్టించిన సృష్టికర్తకే తగులుతాయి వాళ్ళ తిట్లు. వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఆయనే ఇస్తాడు. ఏమంటారు?